ఇన్స్టాగ్రామ్లో ఫ్యూచర్స్ యూ కెనాట్ యూజ్ అనే ప్రాబ్లం వచ్చింది. అసలు ఈ ప్రాబ్లం దేని వల్ల వస్తుంది? దీనివల్ల మన ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లమా? అకౌంట్కి ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చినట్ట? మానిటైజేషన్ ఉంటుందా పోతుందా? రీచ్ ఏమైనా పడిపోతుందా? దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్టెప్ బై స్టెప్ తెలుగులోనే మీకు నేను క్లారిటీ ఇస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి నచ్చింది అని అంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అని అంటే, మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని మెనూ అనండి. దాని తర్వాత సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీ అని ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత అకౌంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మనకి షో అవుతుంది. సో ఇందులో అయితే మనకి మెయిన్గా ఏమేమి ఉన్నాయనంటే, రిమూవ్డ్ కంటెంట్ మెసేజింగ్ ఇష్యూస్ అనేది మనకి గ్రీన్లో ఉన్నది. దాని తర్వాత లిమిట్స్ టు యువర్ రీచ్ అనేది కూడా మనకి గ్రీన్లోనే ఉంది. అలాగే మానిటైజేషన్ కూడా గ్రీన్లోనే ఉంది. అంటే ప్రస్తుతానికి ఈ 3 సెక్షన్లలో కూడా మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, అన్నీ కూడా మనకి ఓకే ఉన్నాయని అర్థం. సో మెయిన్ ప్రాబ్లం మనకి ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఫ్యూచర్ యూ కెనాట్ యూజ్ అనేది మనకి ఆరెంజ్ కలర్ ఉంది. సో ఆరెంజ్ లేదా ఎల్లో కలర్ అనేది మనకి వార్నింగ్ ఇస్తుందని అర్థం. ఆ వార్నింగ్ లో ఏముంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ యూ కెనాట్ యూజ్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే యూ కెనాట్ యూజ్ డైరెక్ట్ మెసేజింగ్ ఫర్ 26 days. అంటే డైరెక్ట్ మెసేజ్ చేసేది మనకి ఫ్యూచర్ అనేది ఇప్పుడు మనకి లేదన్నమాట. డైరెక్ట్ మెసేజ్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే ఈ వర్డ్ తెలుస్తుంది. ఎందుకంటే మనము ఎవరినైనా క్రియేటర్స్ని అడిగినా, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పే వాళ్ళకి ఏదైనా కామెంట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు రిప్లై ఏమి ఇస్తారంటే డిఎం చెక్ చేసుకోండి, డిఎం చెక్ అంటూ ఉంటారు కదా. సో రీసెంట్ వరకు నాకు కూడా తెలియలేదు డిఎం అంటే ఏంటి అనేది. సో డైరెక్ట్ మెసేజ్, వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ ఇన్బాక్స్లో చేసే ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకి లేదన్నమాట. అదే మనకి డిఎం మెసేజ్ అనేది అర్థం. సో ఇప్పుడు ఇదైతే మనకి పోయింది. అంటే ఇక్కడ మనకి మానిటైజేషన్ ఉంది, రికమెండేషన్ ఉంది, అలాగే అన్ని బాగానే ఉన్నాయి, కానీ మనము డైరెక్ట్గా మెసేజ్ చేసేది మాత్రమే రిస్ట్రిక్షన్ అయిపోయింది. మరి అసలు రిస్ట్రిక్షన్ అనే ప్రాబ్లం మనకి ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది అని అంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ షాట్లో మనకి యూ కెనాట్ యూజ్ యువర్ ఫ్యూచర్ అని మాత్రమే చూపిస్తుంది, డైరెక్ట్ మెసేజ్ అని చూపిస్తుంది, కానీ దేని వల్ల అనే రీజన్ అయితే మనకి పర్టికులర్గా లేదు. సో ఇన్స్టాగ్రామ్లో అయినా ఫేస్బుక్లో అయినా మనకి ఫస్ట్ మెంటల్ ఎక్కేది ఎక్కడ అంటే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అనేది చెప్పరు. యూట్యూబ్లో అయితే మనకి అయ్యే కంటెంట్ వలన, లేకపోతే టైటిల్ వలన, డిస్క్రిప్షన్ వలన, థంబ్నెయిల్ వలన, ఇలా ఏదైనా సరే మనకి తెలియజేస్తుంది. బట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మనకి తెలియజేయదు. కానీ ఇలాంటి ప్రాబ్లం రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, అవి మీకు చెప్తాను. సో వీటిని కనుక మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, నార్మల్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్కి కూడా ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మనము అకౌంట్లో ఎలాంటి యాక్టివిటీస్ చేసినా సరే అది మనము కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవుతూనే చేయాలి. మెసేజ్ చేసినా, కామెంట్స్ చేసినా, లేకపోతే కంటెంట్ అప్లోడ్ చేసినా, ఎవరిదైనా షేర్ చేసినా, స్టేటస్లో పెట్టుకున్నా సరే మనము కమ్యూనిటీ గైడ్లైన్స్ని మనం తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలి. ఒకవేళ దాన్ని కనుక మనం ఫాలో అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి. కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే మనకి పర్మనెంట్గా ఉంటాయి. ఇది కేవలం మనకి టెంపరీ మాత్రమే ఈ రిస్ట్రిక్షన్. కొన్ని మనకి పర్మనెంట్గా ఉంటాయి. దానివల్ల మనం అకౌంట్ని కూడా లాగిన్ అవ్వలేకుండా ఉండిపోవచ్చు. కాబట్టి ఇక్కడ వరకైతే మనము జస్ట్ డిఎంని మాత్రం చేయడానికే లేదు. మరి దీనివల్ల మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏమైనా డిసేబుల్ అవుతుందా అంటే, ఇది మనకి టెంపరీ ప్రాబ్లమే కాబట్టి మన అకౌంట్ డిసేబుల్ అవ్వదు. ఒకవేళ ఆ అకౌంట్ కనుక డిసేబుల్ అయిపోయింది అని అంటే, ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్ సెట్టింగ్స్ చెప్పాను కదా, ఇలా రండి అకౌంట్ స్టేటస్ దగ్గరకని, అలా మనకి అకౌంట్ ఓపెన్ అవ్వదు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు. ఆ విధంగా మనకి కేవలము ప్లెయిన్గా మన అకౌంట్ ప్రొఫైల్ చూపించి డిసేబుల్ అయిపోయిందని మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన అకౌంట్ డిసేబుల్ అయితే ఏమీ అవ్వలేదు, జస్ట్ ఒక ఫ్యూచర్ మాత్రమే టెంపరీగా మనకి రిస్ట్రిక్షన్ అనేది అయిపోయింది. అండ్ మనకి మానిటైజేషన్ కూడా బాగానే ఉంది కాబట్టి అది మనకి ఏం ప్రాబ్లం లేదు. సో మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఎలా చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది, ఆ సాల్వ్ అయ్యే సమయానికల్లా మనము అకౌంట్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా మీకు నేను క్లియర్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడనైతే మనకి ఏమన్నది, యూ కెనాట్ యూజ్ డైరెక్ట్ మెసేజింగ్ ఫర్ 26 days అని ఉన్నది. అంటే ఇది మనకి కొంతమందికి 30 days వస్తుంది ప్రాబ్లము, కొంతమందికి 90 days అని ఉంటుంది, కొంతమందికి 180 days అని ఉంటుంది. సో ఎన్ని డేస్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, కానీ ఇంకా
26 days అని ఉంది అని మాత్రమే చూపిస్తుంది. అంటే ఇంకొక 26 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది పోయి మనం మళ్ళీ డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్ చేయడానికి మనకి ఫ్యూచర్ అనేది వస్తుంది. అప్పటి వరకు మనకి ఏం చేసినా రాస్తుంది. ఒకవేళ మనకి ఆన్ ది స్పాట్ లో పోవాలంటే ఒక స్మార్ట్ ట్రిక్ ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ చెప్తున్నాము. ఏంటి అంటే యూ కెనాట్ యూజ్ డైరెక్ట్ మెసేజింగ్ అనే మనకి ప్రాబ్లం ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన అనుకోండి మనకి అప్పీల్ పేజీ వస్తుంది. అక్కడ కనుక మనకి అప్పీల్ అనే పేజీ వచ్చింది అనుకోండి, సో అక్కడ అడిగిన దాన్ని బట్టి మనం డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే మనకి 22 hours 48 hours 72 hours టైం తీసుకొని రివ్యూ జరిగి మళ్ళీ మనకి ఆటోమేటిక్గా ఈ ఫ్యూచర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఏం ఆప్షన్ రావట్లేదు, ప్లెయిన్గా మనకి లోడింగ్ మాత్రమే అవుతుంది. కాబట్టి మనం వేరే ట్రిక్స్ని ట్రై చేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఈ మెసేజ్ చేసే డిఎం అనే ఆప్షన్ని మనం మళ్ళీ 3 తీసుకోలేము. కాబట్టి ఇక్కడ 26 days అనేది మనం కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. సో దాని తర్వాత మనము ఈ ప్రాబ్లం ఇంకా 26 days ఉంటాయి కదా, ఆ 26 days వరకు కూడా మనం అకౌంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి వేరే మిస్టేక్స్ కనుక ఏమైనా చేసింది అనుకోండి, సో ఇందాక చెప్పాను కదా ఇమేజెస్లో అకౌంట్ అసలు మనం లాగిన్ అవ్వడానికి లేకుండా డైరెక్ట్గా డిసేబుల్ అయిపోతుంది. అప్పుడు మనం అకౌంట్ని ఓపెన్ చేయలేము, పోస్టులు పెట్టలేము, కామెంట్ సెక్షన్, రీల్స్ ఇలాంటివి ప్రమోషన్స్ ఏవి కూడా మనం చేయలేకుండా అకౌంట్ టోటల్గా పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపీటెడ్గా డిఎం అంటే కొంతమందికి మనం మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ డిఎం చేయడానికి ఉంటుంది. అలాంటివి మళ్ళీ సేమ్గా మళ్ళీ చేస్తూ ఉండదు. ఆ ఫ్యూచర్ని కొంతమంది వేరే వాళ్ళకి ఉన్నా కూడా దాన్ని కూడా మనం స్టాప్ చేయాలి. అలాగే సెకండ్ది ఏంటి అంటే ఒకటే మెసేజ్ని మల్టిపుల్ టైమ్స్లో అకౌంట్స్కి రిపీట్ చేయొద్దు. అంటే చాలా మంది ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పారనుకోండి, లింక్ 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 అని ఇస్తూ ఉంటారు. లేకపోతే ఈ ప్రాసెస్ అని అందరికీ సేమ్ అదే ప్రాసెస్ని చెప్తూ ఉంటారు కదా, అలాంటి యాక్టివిటీస్ కూడా చేయొద్దు. సో వీటన్నిటిని కూడా మనము స్పామ్ యాక్టివిటీస్ అంటూ ఉంటారు. ఇలాంటివి మనము చేయకుండా ఉండాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మనకి ఫాలోవర్స్ రావాలని, లేకపోతే ఎక్కువ వ్యూస్ రావాలి, ఎంగేజ్మెంట్స్ బాగుండాలి అనేసి కొన్ని మనము థర్డ్ పార్టీ యాప్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ యాప్స్ని ఏమిటో చెప్పట్లేదు. ఎందుకంటే తెలియని వాళ్ళకి యాప్స్ చెప్తే ఓకే ఇవి యూజ్ చేస్తే మనకి వ్యూస్ వస్తుంది కదా అనేసి తెలియని వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఇలా ప్రాబ్లంలో పడుతూ ఉంటాయి. కాబట్టి నేను యాప్స్ని అయితే చెప్పట్లేదు. థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా ఉంటే సరే వాటిని మొత్తంగా అవాయిడ్ చేసి ఒరిజినల్గా మీ కంటెంట్ని మీరు అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటివరకు 26 days వరకు కూడా మనం మన కంటెంట్ని కనుక క్లారిటీగా చూసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ పోయినాం అనుకోండి, ఆఫ్టర్ 26 days తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ డిఎం అంటే డైరెక్ట్గా మెసేజ్ చేసే ఆప్షన్ అనేది మనకి వచ్చేస్తుంది. సో చూసారు కదా, ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే ఇంతే అండి, చాలా సింపుల్. సో ఇలాంటివి ఇన్స్టాగ్రామ్లో మీకు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్గా ఉంది, నెక్స్ట్ మేము ఇలాంటి ప్రాబ్లంలో పడకుండా మాకు మంచి ఇన్ఫర్మేషన్ అందింది అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.